మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రావణ మాసంలో ఏ ఇంట చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక ఆలయాల్లో అయితే ఆధ్యాత్మిక శోభ అంతా ఇంత కాదు. మనం ఈరోజు సిద్దిపేట పట్టణంలో సాయిబాబా ఆలయం దగ్గర ఉన్నాం. మరి ఈ ఆలయంలో భక్తుల సందడి కూడా చాలా ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్ళి ఈ ఆలయ వివరాలు, ఆలయంలో జరిగే విశిష్ట పూజల గురించి తెలుసుకుందాం రండి. చూసారు కదా, ఇప్పుడు మనం ప్రధాన ద్వారంగా లోపలికైతే వచ్చేసాం. ఒక్కసారి దేవుణ్ణి రెండు కళ్ళారా చూస్తే ఆ రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. షిరిడి ఆలయంలో సాయిబాబా ఏ విధంగా కొలువై ఉంటాడో ఈ సిద్దిపేట పట్టణంలో కూడా సాయిబాబా అదే విధంగా కొలువై అదే రకంగా పూజలు అందుకుంటున్నాడు. ఒకవైపు చూసుకుంటే భక్తులు కూడా షిరిడీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి షిరిడిలో పొందినటువంటి అనుభూతిని, ఆధ్యాత్మిక శోభని ఇక్కడ పొందుతున్నారు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఈ గుడి తెరిచినప్పటి నుంచి మళ్ళీ పొద్దు నుండి సాయంత్రం వరకు ఇక్కడ విశిష్ట సేవలు జరుగుతాయి. అందులో భాగంగా ఎవరికి ఏ లోటు రాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటారు. మేనేజర్ గారు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. ఎలా జరుగుతుంటాయి? మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అందులో? సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇప్పటి వరకు నిరాటంకంగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. భక్తులకు కోరిన కోరికలకు కొంగ బంగారమే నిలుస్తున్నాడు. 1997లో సాయిబాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగినది. అదే రోజు వినాయక, దత్తాత్రేయ, శివపార్వతి, సీతారామలక్ష్మి విగ్రహాల ప్రతిష్ట, తర్వాత హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున వార్షికోత్సవము, సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజు, గురు పౌర్ణమి గురు పూజోత్సవము, మరియు సాయినాథుని పుణ్యతిథి అయిన విజయదశమి రోజు బాబా పుణ్యతిథి కార్యక్రమము, దత్త జయంతి మరియు ఇతర కార్యక్రమాలు నిరాటంకంగా సేవా సంస్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ప్రతి గురువారము ఇక్కడ అన్నదాన కార్యక్రమము ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. అలాగే పర్వదినాలలో కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సాయిబాబా ఆలయంలో సంవత్సరం పొడవునా కూడా పండుగలు, పర్వదినాలు చాలా చక్కగా జరుగుతాయి. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ నుండి మేడం గారు ఉన్నారు. వారి పాత్ర కూడా ఈ ఆలయంలో చాలా ముఖ్యమైనది. మరి మేడంతో కూడా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బాబా గురించి ఎంత చెప్పినా, ఎంత తరించామంటే సేవలో చిన్నప్పటి నుండి కూడా మేము 5 సంవత్సరాల నుండి కూడా సాయిబాబా సేవలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్యలే సాయిబాబా కృప వల్ల తర్వాత మన టెంపుల్ వారి ఆధ్వర్యంలో షిరిడిలో కూడా మనం పగిడి సేవలో పాల్గొన్నాము. అదేవిధంగా శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ 40 మంది చిన్నారులతోటి అక్కడ కూడా డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సేవలు అయితే ఎంత అద్భుతంగానంటే ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో సేవా సమితి వాళ్ళు, సాయిబాబా గుడి వాళ్ళందరూ కూడా ప్రతి గురువారం కూడా ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే భజన్స్ కావచ్చు, తర్వాత అన్నదానం కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాం. వాళ్ళు చాలా భక్తితో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా భక్తురాలు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఎన్ని రోజులుగా ఇక్కడికి వస్తున్నారు మీరు? చాలా ఇష్టం. మా ఫ్యామిలీ అంతా సాయి డివోటీసే. చాలా లీలలు కూడా చూపించాడు. ప్రతి ఒక్కరికి కూడా సాయి ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చూపిస్తూనే ఉన్నాడు. సాయి సమాధి నుండియే సమాధానం చెప్తూ ఉంటాడు మనకి. ఇప్పుడు సాయి లేడు అనుకుంటారు, కానీ మనకి ఎప్పుడు సాయి ఉంటూనే ఉంటాడు మన తోడుగా. ఆ సమాధి నుంచే మనకు సమాధానాలు చెప్తుంటాడు. మనం కోరుకున్నవి కూడా కలలు నెరవేర్చుతూ ఉంటాడు సాయి.
మాకు కూడా చాలా లీలలు చూపించాడు. సాయి అంటే చాలా ఇష్టం. వాలంటీర్ని గత 12 సంవత్సరాల నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. రోజు నా పని నేను చేసుకుంటూ ప్రతి గురువారం కంపల్సరీ బాబాకి టైం ఇస్తాను. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం, చాలా అమోఘం. చెప్పాలని కాదు కానీ గొప్ప చెప్పుకోవడం కాదు. ఈ గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే, మేము నెల రోజులు వర్క్ చేసుకుంటాం, ఎప్పుడు గురువారం వస్తుందని వెయిట్ చేస్తాం. ఏ గుళ్ళో అయినా కూడా ఇంతే క్వాంటిటీ అని చెప్పేసి అన్నదానం చేస్తారు. కానీ సిద్దిపేటలో షిరిడి సాయినాథ్ గుళ్ళే మాత్రం అడిగిన వారికి లేదనుకుంటా 12 గంటలకు హారతి స్టార్ట్ అవుతుంది, 1కి భోజనం స్టార్ట్ అవుతుంది. 4 కానీ 5 కానీ భక్తులు వస్తే అప్పటికప్పుడు కూడా మా ట్రస్ట్ వాళ్ళు వండిపిచ్చి పెడతారు. नमस्ते जी। नमस्ते। कैसे हैं आप? अच्छे हैं, बाबा का दया है, कृपा। आपका नाम? मेरा हाँ नमस्कारम, साईराम 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 सबको। मेरा नाम श्री राम पंडित है और मैं इधर 15 साल से पुजारी हूँ, पूजा कर रहा है इधर। बाबा को रोज़ सुबह 5 बजे कांकड़ा आरती और उसके बाद में बाबा का अभिषेकम, पूजा अलंकार, अंदर के तीर्थ प्रसादम, పూజ అయిపోయినాక తీర్థ ప్రసాదం భక్తులకు చాలామంది వస్తారు. వాళ్ళ మనోకామన పూర్తి అవుతుంది. వాళ్ళ మనంలో ఏముంటుంది వాళ్ళకి బాబా అందరికీ కోరికను వాళ్ళు ఇస్తారు. బాబా जिसको बेटा नहीं है बेटा होता, जिसको घर नहीं है घर देता बाबा, बेटा पुत्र देता, पुत्रिका देता, और जिसको जॉब नहीं है जॉब देता. बहुत आदमी को, बहुत लोगों को जो है तो బాబా ने दिया है. మాకు బాబా చాలా కళలకు వస్తాడు, చెప్తాడు ఏదైనా. మా అబ్బాయి చదువు గురించి, జాబ్ గురించి, మా అమ్మాయి పెళ్లి గురించి కూడా నేను మొక్కుకున్నా. చపాతీలు చేసి నైవేద్యం పెట్టిన చాలాసార్లు. ఎప్పుడు 10 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నా నేను టెంపుల్కి. మాకు చాలా మంచి అనిపిస్తుంది. దేవుడు చాలా భక్తి, చాలా అన్నీ నెరవేరుస్తున్నాడు. మేము మొక్కినట్టు మాకైతే అవుతున్నాయి, మంచిగా అవుతున్నాయి. మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే ప్రతి శ్రావణ మాసం చపాతీలు అన్ని నైవేద్యం చూపిస్తాము. ప్రతి శ్రావణ మాసం ఇక్కడనే భోంచేసి వెళ్తాం మేము. చూసారు కదండి, సిద్దిపేట పట్టణంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం యొక్క విశిష్టత. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత భక్తితో వాళ్ళ కోరికలు దేవుడికి విన్నపిస్తున్నారు. అదేవిధంగా షిరిడీకి వెళ్ళలేని వారు కూడా ఒక షిరిడి బాబాని చూస్తే ఎటువంటి అనుభూతిని పొందుతారో ఇక్కడికి వచ్చి అదే అనుభూతిని పొందుతున్నారు. నిజంగా ఆలయంలోకి వెళ్తే కళ్ళ నిండా చూస్తుంటే షిరిడి ఆలయాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఏ కార్యక్రమం అయినా కూడా ఇక్కడ విశిష్టంగా నిర్వహిస్తారు. అన్నదానం కానీ, హారతి కానీ, అదేవిధంగా విశిష్ట పర్వదినాలు కానీ ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారు. సిద్దిపేట భక్తులందరూ కూడా, సిద్దిపేట మాత్రమే కాదు, సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, సాయిబాబాని దర్శించుకుంటారు. ఇది ఇవాల్టి సాయిబాబా ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత యొక్క విశేషాలు. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.